ఇప్పుడే నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలని నేను తీసుకోవడం జరిగింది. ఈ నామినేషన్ పత్రాల సమర్పించే రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా తరలి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను కొన్ని లక్షల మందికి విద్యార్థులకు బోధన చేశాను. నిరుద్యోగుల తరఫున నోటిఫికేషన్ల గందరగోళాలు, పేపర్ లీకేజీలు, తప్పుడు ప్రశ్నలు, రిజర్వేషన్లు ఇలాంటి ఎన్నో అంశాలపైన నిరుద్యోగుల వెంట నడిచాను, ముందు కూడా నడుస్తాను. నాకు ఉద్యోగుల సమస్యలు తెలుసు, నిరుద్యోగుల సమస్యలు తెలుసు. ఇవాళ ఉద్యోగులు అనే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలని 10వ తారీఖు నాడే, డిసెంబర్ 9 నాడు మీ పదవి ప్రమాణ స్వీకారం చేస్తే 10వ తారీఖు నాడే పెండింగ్ డిఏలని 3 డిఏలని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తుంది, ఇంతవరకు డిఏ గురించి ఎక్కడ మాట్లాడలేదు, డిఏ గురించి ఎక్కడ ఇవ్వలేదు. దాంతోపాటు హెల్త్ కార్డు విషయాలు కానీ, ఉద్యోగుల పరంగా పై అధికారులు పెడుతున్న ఇబ్బందులు కానీ, ముఖ్యంగా గురుకులాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒక టార్చర్ పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఎంత టార్చర్ అంటే వంట చేయాలని, నైట్ వాచ్మెన్ డ్యూటీలు చేయాలని, సంబంధం లేని డ్యూటీలు చేపిస్తూ ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పకుండా పై అధికారులు గంటకు ఆదేశాలు జారీ చేస్తూ, గంటకో జీవో జారీ చేస్తూ, గంటకో మెసేజ్ పెడుతూ ప్రతిరోజు ఉపాధ్యాయులంతా మీటింగ్లలోనే కాలం గడుపుతున్నారు. రోజు మీటింగ్ ఏంటండి, నెలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది ఉపాధ్యాయులకి. కానీ ఈ గురుకులాలలో రోజు మీటింగ్ అట, నైట్ వాచ్మెన్ డ్యూటీ చేయాలట, వంటలు చేపియాలంట, మెనూ రాసుకోవాలట. మరి ఏళ్ళు చూసినాక గురుకుల అధ్యాపకులు ఎడ పాఠం చెప్తారు, పాఠం చెప్పకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ గురుకులాలలో ఉన్నటువంటి సమస్యలపైన అశోక్ సార్ గలం ఇస్తాడు, ఈ సమస్యల తరపున నిలబడతాడు, కంపల్సరీ కొట్లాడుతాడు. ఉద్యోగుల ప్రతి అంశం నాకు తెలుసు, ఎందుకంటే చదువుకున్న వాడిని, ఉన్నత విద్యావంతుడిని, పిహెచ్డి చేసిన క్యాండిడేట్ని. ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో కానిస్టేబుల్ రిజర్వేషన్ సమస్య కావచ్చు, కానిస్టేబుల్లో లాంగ్ జంప్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న జీవో నెంబర్ 46 కావచ్చు, తప్పుడు క్వశ్చన్లు కావచ్చు, గ్రూప్ 2లో పేపర్లు లీకేజీలు, వాయిదా ఉద్యమాలు కావచ్చు, గ్రూప్ 1లో రాక వచ్చిన గ్రూప్ 1లో సమస్యలు కావచ్చు, ఐటీ విషయం కావచ్చు, ఏజ్ విషయం కావచ్చు. గురుకులాలలో 9210 ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు మిగిల్చుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, కుట్ర చేసింది. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు నింపడం అబద్ధాలు చెప్పి ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా, టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగ సమస్యలని గలం విప్పి వినిపిస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరింది నేనే, కానీ మేము ఆలోచన చేసింది ఒకటైతే మరొకటి జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ యొక్క కార్యకర్తలు కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి 100% శాయశక్తులు కృషి చేశాను. కానీ వాళ్ళు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ పైన, నిరుద్యోగ సమస్యల పైన నేను గలం వినిపిస్తున్నాను. రేపు కూడా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా అశోక్ సారు ప్రతిపక్ష పాత్ర పూజిస్తారు. సరే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మంత్రులను కలిసి, ముఖ్యమంత్రిని కలిసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేతనే పనులు చేయించాలి, అంటే ఒక ప్రెషర్ చేయాలి, ఒత్తిడి చేయాలా, మాట్లాడాలా. కానీ నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఈ విద్యా వ్యవస్థ పైన, ఈ ఉద్యోగ వ్యవస్థ పైన, నిరుద్యోగుల కన్నీళ్లు కష్టాల పైన, గ్రామీణ ప్రాంత విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల పైన, ప్రతి అంశం పైన నాకు అవగాహన ఉన్నది. కాబట్టి నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయండి, ఉద్యోగులు ఒకసారి ఆలోచన చేయండి, మీ అశోక్ సార్ని గెలిపించుకోండి. గెలిపిస్తే మీ వాణిగా అన్ని అంశాల్లో నిలబడతారు. ఎందుకంటే అశోక్ సార్ అంటే పోరాటం, అశోక్ సార్ అంటే కొట్లాట, అశోక్ సార్ అంటే నినాదం, అశోక్ సార్ అంటే ఉద్యమ జెండా. అది తెలంగాణ ఉద్యమమైన,
నిరుద్యోగ ఉద్యమమైనా, విద్యార్థుల సమస్యలైనా, ఉద్యోగుల సమస్యలైనా పోరాటమే ఊపిరిగా ఒక అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను అనుసరించి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులని ముందుకుపోయే ప్రయత్నం చేస్తా. గాంధీ మార్గాన్ని అనుసరించి అవసరమైతే ప్రాణాలు పనంగా పెట్టైన నిరాహార దీక్షలు చేసైనా ఈ సమస్యల్ని పరిష్కరిస్తాం. ఎందుకంటే ఇప్పటికి ఎన్నో ధర్నాలు పాల్గొన్నా, ఎన్నిట్లో పోలీస్ కేసులు ఎదుర్కొన్నా, జైలు జీవితానికి పోయినా, అండర్ స్ట్రైక్ చేసిన, కాబట్టి ఇవన్నీ ఏమి ఒక్కొక్కడిగా అందరిని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరినీ ఐక్యం చేసి ప్రభుత్వాలని మెడలు ఉంచి ఈ సమస్యల పరిష్కారం చేసే ఒక నమ్మకం నాకుంది. మీకు నమ్మకం ఉంటే 27వ తారీఖు నాడు మనకు ఓటింగ్ ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఒకటే ఓటేయాలా, ఇంకా రెండో ప్రాధాన్యత లేదు. అశోక్ సారికి ఓటేసే వాళ్ళు ఒకటే ఓటేయాలా, ఇంకా 2 లేదు 3 లేదు ఏది లేదు, ఒకటే ఓటు. అశోక్ సారికి మొదటి ప్రాధాన్యత ఒకటో నెంబర్ వేసేసి గెలిపిస్తే 20 శాతం కొట్లాడటానికి నమ్మకం నాకుంది. మీకు కూడా ఉందని భావిస్తా ఉన్నా. ఇప్పుడే నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు తీసుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ నామినేషన్ ఏ రోజు వేసేది మీకు ముందుగా యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాకు అభిమానులు ఎక్కడ ఉన్నా మళ్ళీ రావాలా, నిలబడాలా, మన వాళ్ళని వినిపించాలా. ఇది రిక్వెస్ట్గా అర్థం చేసుకోవడం.